పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా క్షాత్రం మానెత్తురుగా పాలన మా ఊపిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా దేశం శోకం తుడిచి దావానల దాష్టిక మనచి విశ్వాన్ని శాసించి నవ భారత నిర్మాణం మాత్రం ఇంతటి కార్యక్రమానికి శ్రమిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి యువ కిషోరాలు ప్రతిసారి 2 రోజుల ముందు మాత్రమే ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ సంవత్సరం నుంచి జనవరి 1వ తేదీ ఏదైనా ఉత్సవాలు ఉంటే జరుపుకోండి, 2వ తేదీ విశ్రాంతి తీసుకోండి, 3వ తేదీ దీనికి సంబంధించిన 19వ తేదీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి అప్పటికప్పుడు కాకుండా ఒక ప్రణాళికతో ముందు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. చెప్పొచ్చు చెప్పకూడదు కానీ రాయలసీమలో చేసిన పోలీస్ ఆఫీసర్లో 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు రిటైర్ అయిన కూడా నరాల వెంకటరెడ్డి, బాలనరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఇంకా 30 సంవత్సరాలు మా పేరు అక్కడే ఉంటుంది. అంటే ఇది రెడ్డి అని ఎవరైనా కూడా చెప్తే మా ఎస్పీలు గంటలు రెడ్లు బాగా చేస్తారా ఉద్యోగం నేర్చుకోండి ఎవరైనా చూసేట్టు. అందుకే పిల్లకాయలు చిన్నపిల్లలు పాపం మా కోఆపరేషన్ అయితే ఒక పైసలు లేదు కానీ ఇంత కష్టపడి యోగం ఏమైనా మహానుభావుని విగ్రహం పెట్టారు. ఆయన మన రెడ్లకంత ప్రతీక. 1624 సంవత్సరాలు సృష్టించిన పుట్టిన ఆయన మహానుభావుడు. ఎన్ని వ్యక్తిగత జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా లాస్ట్ ఒక యోగి అయిపోయినాడు ఆయన. 18th సెంచరీలో 1824లో బ్రౌన్ ద్వారా మన దేశాన్ని పరిపాలించినప్పుడు యోగి వేమన గారి చరిత్ర తీసుకొని మొత్తం ఆయన బుక్కులన్నీ క్యాల్కులేట్ అన్ని మొత్తం అంతా సమీకరించి అవన్నీ ఇంగ్లీష్లోకి మార్పించి ఈవెన్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. యోగి వేమన బుక్కులు కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోండి. అందుకే విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి మంచి వాక్యాలతో మన రెడ్లకైతే ప్రతీక అయిపోయినాడు. అట్లే మన తమ్ముడు ఒక మాట అడిగినాడు, ఎన్ని రెడ్డి మన వాళ్ళ రెడ్లలో చాలా పేదరికం, ఏం బెనిఫిట్స్ లేవు కర్మగానేమంటే ఆ విధవ బెనిఫిట్స్ కొరకు అవసరం లేదు, మన క్యాస్ట్ తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, పనికి వాళ్ళ బెనిఫిట్స్ అన్ని. బట్ ఎవరైనా రెడ్ల పిల్లలు ఎవరన్నా కష్టాలు ఉంటే రెవెన్యూ ఆఫీసులో కానీ పోలీసులో కానీ ఇంకా మరి ఎనీ డిపార్ట్మెంట్ దే ఆర్ వెరీ ఫ్రీ టు కమ్ టు మీ. ఆ ఇబ్బంది లేదు. తర్వాత ఇంకోటి చెప్తున్నారు రెడ్ల పిల్లలకి, ఎప్పుడన్నా మీరు మీటింగ్లు పెట్టండి, బాబా గుడి నుంచి అన్నం వస్తుంది, ఎన్నో రోజు 100 మంది తింటా ఉన్నారు. మీల్స్ గురించి, టిఫిన్ల గురించి, భోజనాల గురించి ఎన్ని వేల మంది పెడుతూ కలిసినా ఎంతమంది పెడుతూ బాబా పెడతాడు, వాళ్ళు ఎట్లా పెట్టడా ఖచ్చితంగా పెడతాడు ఆయన కూడా. సో ఆ కార్యక్రమం లేట్ అయిపోతుంది. శ్రీనివాసరెడ్డి వెయిట్ చేస్తాడు పరిగిలో. దయచేసి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం మన వేమన గారి జయంత్యోత్సవాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే మన తాలూకాలోనే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం జరుపుకునేదానికి మనకి మిగిలిన ఏకైక కార్యక్రమం యోగి వేమన జయంతి కార్యక్రమం మాత్రమే. యూత్స్ అందరూ చాలా బాగా కష్టపడతా అన్నారు, అయినా ఇది చాలదు. మా సలహాలు అంటే 50 సంవత్సరాలు దాటింటే వాళ్ళ సలహాలు సూచనలు, ముఖ్యంగా ఆర్థిక సహాయం తీసుకోండి. మీరంతా అంటే 50 దాటిన వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేరుగా అందులోకి తీసుకోండి, నేను కాదనడం లేదు. కానీ ప్రతి సంవత్సరము కూడా మన యోగి రెడ్డి వేమన సంఘం డెవలప్మెంట్ ఉండాలి, ఆ రకంగా చేయండి. ఇప్పుడు మన డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, నేను ఏ రకంగా మీకు సహాయం చేయగలను అని. మన నరసింహారెడ్డి గారు భోజన వ్యవస్థ అన్నారు, ఇంకొకరు భోజన వ్యవస్థ ఇంకొక రకంగా ఉపయోగించుకొని ఏదో చేయండి. అయితే నన్ను ఫోన్ చేసి పిల్లే, మా ఇంటికి వచ్చి పిల్లే, ఈ వదిలిపెట్టాలి మనము. జనవరి 19 అనేది మన హక్కు. ఆ రోజు మనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మనం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసే బాధ్యత అందరూ తీసుకోవాలి. యూత్స్ అంటే వాళ్ళు మన సహకారం లేకుండా ఎట్లా చేస్తారు యూత్స్? నాకైతే పెద్దల సహకారం చాలా అనిపిస్తుంది యూత్స్కి. మనం ఇంకా బాగా సహకరించి ప్రతి సంవత్సరం కూడా కొత్త డెవలప్మెంట్ తీసుకొచ్చేదానికి యూత్స్ అంతా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి మన గంతల సురేష్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బాగా కష్టపడినారు. మన యూత్స్ అందరూ కూడా చేసినారు, సంతోషం. ఇంకా మంచి
మా యువతకి పెద్దలు ఎంత సహకారం ఇవ్వాలన్నది మన పెద్ద ఆయన చెప్పారు. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మన ఈరోజు కార్యక్రమానికి అన్నదానం చేపించిన నరసింహారెడ్డి అన్న గారు అందరికీ ఒక విష్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి కుటుంబ సభ్యులందరికీ, సోదరులకు యోగి వేమారెడ్డి 613వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజులలో యోగి వేమారెడ్డి జయంతి భయంకరంగా జరగాలని, మా పిల్లలు, నా తమ్ముళ్ళు మరిన్ని సేవా కార్యక్రమాలు జరుపుకోవాలని నా వంతు నా సహకారం ఉంటుందని చెప్పి భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన రెడ్డి కులస్తులందరూ కూడా ఏం చేస్తామో అని నేను నిరుత్సాహపడిపోయాను ఎన్నోసార్లు. మా పిల్లలు ఇంత ఐక్యత తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఏడమాలో ఐక్యత లేదు, మనం చేయలేము, మనమే నిరుత్సాహపడుతున్నాము. అట్లా కాకుండా అట్లా అందరూ కూడా ఐక్యతతో మనం ఇంకా బలపరిచి మన పిల్లలు ప్రోత్సాహించి మనం కూడా ముందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముడక్షర నియోజకవర్గ రెడ్డి సంఘం ఆదరైన రెడ్డి కులస్తులందరికీ ముఖ్యంగా ఈరోజు యువతుల గురించి అందరూ చెప్పారు. నిన్న కూడా మన మల్లాగనపల్లి బాలు, ప్రతాప్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి మీరు కూడా రావాలంటే ప్రతి పల్లెలకి పోయి మేము తప్పకుండా మనం రానవల్ల ఇట్లా వేమన జయంతికి మీరంతా హాజరు కావాలా అనే నిన్నంతా ఇది కొంతమంది నరసింహారెడ్డి గారు భోజన సహాయం చేశారు. అలాగే కొంతమంది ఈ ప్రోగ్రాముకి 2000, 5000 కూడా సహాయం చేసిండే మన రెడ్లు ఉన్నారు. ముఖ్యంగా జరగబోయే సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కూడా యువతకి సహకారం ఇచ్చి మనం కూడా అక్కడక్కడ పోయేసి మనం కూడా ప్రతి పల్లెల్లోన మన రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ కోరుతూ విరమించుకుంటున్నాను. అందరూ కూర్చోదాం రండి, అందరూ కూర్చోదాం రండి. నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడు. మరి వచ్చేనా కూర్చోదాం రండి, కూర్చోదాం రండి. గొప్ప రోజు. చాలా సంవత్సరాల క్రితం బయట ఊళ్ళో సందర్భంలో ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఒక వేమన విగ్రహం ఆవిష్కరించి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ సభలో చాలా బాగా రెడ్డి సంఘం గురించి, మన పూర్వీకుల గురించి చెప్తుంటే చాలా ఆనందపడేవాళ్ళం. మా పరిసరంలో కూడా ఇలాంటి రోజు వస్తుందేమో అని చెప్పేసి మేము చిన్నప్పుడు సో వీటి గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. బట్ అలాంటి రోజు వచ్చింది, మనం బాగా జరుపుకుంటున్నాం. సో ఇదే రకంగా ఇంకా మనం ఎస్పెషలీ ఐ థ్యాంక్ఫుల్ టు ద యూత్. నేను కూడా కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పినాను. సో ఆ విషయాలు మనం ముందుకి ఒక గ్రూప్గా డిస్కస్ చేసుకొని, ఏదో మన పిల్లలు ఇప్పుడే ఒక స్థలం గురించి కూడా ఒక డిస్కషన్లో వచ్చింది. దానికి మనవంతు సాయం అందరూ ఒక్కొక్కరు మనం సహకరిస్తూ స్థలం ఏర్పాటు చేసుకున్నామంటే మనకంటూ ఏదైనా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ నా ఉద్దేశం ఏంటంటే నేను చదువు విషయంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. ఎందుకంటే అది చాలా పవిత్రత. మనకు ఎక్కడ పోయినా ఒక భారతదేశం అంతటా ఒక చదువు, ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో మనం ఆ చదువు ద్వారా అన్ని విదేశాలు అండ్ 10 మందికి ఆదర్శంగా ఉంటాం. కాబట్టి దానిపైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఎవరైనా మన పేద పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకురండి. లేదు కాలేజీలోనో వాళ్ళకు సీట్ విషయంలో కానీ, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరో 2 వచ్చారు. వాళ్ళు అంటే మడకసిర తాలూకా వాళ్ళు కాదు. నేను ఇక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్లో విన్నారు. మరి తర్వాత ఏమైందో వాళ్ళు వేరే వాళ్ళకి ఏదో పర్పస్ చేసినట్టున్నారు. కళ్యాణదుర్గం తాలూకు నుంచి రావడం జరిగింది. చాలా బీదోళ్ళు మన రెడ్డిస్ అన్న అని చెప్పేసి రావడం జరిగింది. వాళ్లకు మన మడకసిర తాలూకు అనే వేరే హాస్టల్లో ఒక సీట్ ఇచ్చి సౌకర్యం చేసినాం. సో వాళ్ళకి చాలా సంతోషమైంది ఆ విషయంలో. సో ఇలాంటివి మన వరకు మన చేతనైనంత మనం ఏం చేస్తాం, మన దగ్గరకు వచ్చినప్పుడు
మన డబ్బు ఉంటే 10 రూపాయలు డబ్బు ఇస్తాం, లేదంటే మన అవసరాన్ని బట్టి అంటే మనకి ఎవరైతే అనుకూలిస్తారో మనం మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సర్పంచ్తో కావచ్చు, హాస్టల్ వార్డెన్స్తో కావచ్చు, మనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెల్కమ్ చెప్పి సో ప్లేస్లో మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా కనీసం నలుగురికి మనం భరోసా ఇచ్చినామంటే ఒకరికైనా మనం చేయగలం. ఆ రకంగా లాస్ట్ టైం ఇద్దరికి చేయడం జరిగింది. సో ఆ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. సో ఇదే రకంగా నేను చెప్పడం ఏంటంటే చాలామంది పిల్లలు ఉన్నారు, చదువు విషయంలో చదవగలిగే వాళ్ళకు కెపాసిటీ ఉంది, కాకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి ఏంటి అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ సమయంలోనైనా మీరు మన పిల్లల్ని తీసుకురావచ్చు. వాళ్లకు మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు ఎక్కడ చేరిస్తే బాగుంటుందనే ఆ విషయం ఆలోచన చేసి ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ ఆలోచన చేసి ఆ పిల్లలకు రాబోయే రోజుల్లో మంచి విద్యనిద్దామని చెప్పేసి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఈ విషయంలో నేను ముందుంటాను. తర్వాత మన 3 రోజుల కింద మన పిల్లలు వచ్చారు. ఇది ఇట్లా ఓకేపా ఇప్పుడు ఏదో అనుకోకుండా చాలా మనము ఒక 3-4 డేస్ ప్యాకేజ్ చేసుకోవడం జరిగింది. ఇలా కాకుండా మనం ఖచ్చితంగా ఒక 1 month ముందు మనం ప్లాన్ చేద్దాం. సో మనం చాలా పల్లెలు ఉన్నాయి, ఆ పల్లెల్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకొంచెం మొబిలైజ్ చేసేద్దాం. నా వంతు మా ఊరు సైడ్ నుంచి సో ప్రతి ఒక్కరు మన వరకు ఒక 50 మందికి మనం అక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేసేసి వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడ పిలుచుకొని చేసి టౌన్లో ఒక ప్రొసెషన్, ఎందుకంటే ఇది కామన్గా జరుగుతోంది, అదేదో గొప్ప అని కాదు, మనం చేయాలి. చేస్తే మన యూత్, మన పిల్లలు, రాబోయే తన పిల్లలు కూడా మా ఫాదర్ వాళ్ళు ఇలా చేసినట్ట మేము ఇంకొంచెం బాగా చేయాలి, ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఆ విషయంలో ముందుంటానప్ప. మీరు నెక్స్ట్ ఇయర్ రండి. ఒక ఊరు నుంచి, ఒక పంచాయతీ నుంచి ఒక వెహికల్, దాంట్లో ఒక 50 మంది రావడం ఒక ర్యాలీగా ఇలా అంటే ఇప్పుడు కూడా బాగా వచ్చాము, ఇది కూడా చాలా సంతోషము. బట్ ఇంకొద్దిగా జనాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేసేసి రాబోయే రోజుల్లో ఇంకా బాగా గ్రాండ్ సక్సెస్ చేసేదానికి నేను కూడా ముందుంటానని చెప్పేసి మన యూత్ మనందరికీ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన రెడ్డి కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపు. మన రెడ్డి బాంధవులందరికీ ఏమారెడ్డి యూత్ తరఫున, సభ్యుల తరఫున, అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మన పెద్దలు చెప్పారు, ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళకన్నిటికీ కోఆపరేషన్ చైర్మన్ ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ మన రెడ్డిస్కు మాత్రం లేరు అని పెద్దలు చెప్పారు. కానీ దానికి కారణాలు మనము ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రయత్నాలు మనం చేస్తే ఖచ్చితంగా మనకు కూడా కార్పొరేషన్ వచ్చేకి, మనకు చైర్మన్ వచ్చేకి అవకాశం ఉంటుంది. దానికి మనందరి సహకారం ఎంతో అవసరం. ముందుగా మన వేమారెడ్డి గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. ప్రతి తెలుగు విద్యార్థి, మనము తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి విద్యార్థికి తెలుగులో ఏ ప్రాథమిక విద్యలో పోయినా మొదటి చెప్పేది వేమన పద్యాలు. కనీసం ఆయన చెప్పిండే పద్యాల్లో, ఆయన రాసిండే పద్యాల్లో కనీసం ఏ ఒక్క స్కూల్లో పిల్లలు కడిగినా ఖచ్చితంగా 10-20 ఈజీగా చెప్పగలరు అనమాట. అవి ఎట్లా ఉంటాయంటే పండితులు, పామర్లు, చదువు రానివారు, చదువు వచ్చేవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అక్షరాలు అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటాయి అనమాట. ఒకసారి చెప్పిండే పద్యాన్ని, ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు చెప్పిండే పద్యాన్ని వాళ్ళ పూర్తి వయసు అయిపోయేంత వరకు కూడా ఆలోచన చేసేటటువంటి అర్థాలు. అప్పట్లో మన పిల్లలు అప్పుడు నాకైతే మీకైతే ఎవరికైనా ఏదో టీచర్ చెప్తారో వేమన పద్యాలంటే గుడ్డిగా కట్టపడ్డం ఏదో కూడా తెలుసు అంతే. పాపం అప్పుడు మనకు అర్థాలు తెలియవు. కానీ ఇప్పుడు మనకు వయసు వచ్చింది, తెలివి వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటే ప్రతి పద్యంలోన ప్రతి మానవునికి కావాల్సిన ప్రతి అవసరమైన ఇది ఉంటాయన్నమాట, అర్థాలు ఉంటాయన్నమాట. చిన్న పద్యాలు కూడా ఆయన ఉపమానాలంకారాలతో రాసినాడు అనమాట. అన్ని ఆట వెలుగులోని పద్యాలు రాసింది మహా గొప్ప కవి వేమారెడ్డి. అట్లాంటి వేమారెడ్డి గురించి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే చాలా గౌరవంగా ఉందన్నమాట. మన రెడ్డి బాంధవులకి, మన రెడ్డి కులస్తులకందరికీ గర్వకారణం అన్నమాట వేమారెడ్డి. కాబట్టి ఇట్లాంటి వేమారెడ్డి కోసం మనము
ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ మన యువజన సంఘం వాళ్ళే కాదు, యువజనులే కాదు, ప్రతి ఒక్కరూ దానికి అవకాశం ఇస్తూ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లా రీస్టార్ట్ చేద్దాం. రెడ్డి బంధువులకు యోగి వేమన రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. మనమందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ కలిసి చేసుకుంటుండేది. మన వీళ్ళందరూ వాళ్ళ మాటల్లో మనం ఏం కావాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనమందరూ మాట్లాడేది వేరు, వాళ్ళు ముందుండి చేసేది వేరు. ఏం కాదు చెప్తారు. మనము ఒక చిన్న అందరినీ గ్రూప్ యాడ్ చేసి నేను పెట్టమని చెప్పినాను. ఒక చీటీ కానీ ఏదైనా ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పినట్టు మాటల్లోనే సరిపోతుంది, ఆచరణకు రావట్లేదు. అది ఇంక ముందుకు పోకుండా ఈరోజే పునాది వేసి ఇప్పుడు మన సంఘానికి కావాల్సిన అంటే దానికైనా అమౌంట్ ముఖ్యము, దానికి కావాల్సిన ఫండ్ ఒక దీని గురించి చెప్తారు. యూత్ మన వద్ద స్లీపింగ్ పార్ట్నర్స్ ఉన్నట్టు వెనకుండి చేసేవాళ్ళు కాదు, ముందుండి చేసేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తే దానికి అనుగుణంగా మనం అందరూ చేద్దాము. అందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి గ్రూప్లో యాడ్ చేసేకి ఎవరికి ఎంత శక్తివంతం లేకుండా ఎంత సహాయం చేయాలనుకుంటే ఆ తరహా ఎవరు బరువు మోసుకోవద్దండి, ఎవరు సైడ్ కావద్దండి. అందరూ ఉమ్మడిగా కలిసి మనము వాళ్ళకి ఒకటి మనం సపోర్ట్ చేసినామంటే వాళ్ళు ఎంతైనా చేస్తారు. దీన్ని ఎక్కడికో తీసుకోగలరు. మనం ఒకరిని ఒక గవర్నమెంట్ని అడిగే అవసరం లేదు. మనం అందరూ మనమే ఒకరికొకరు చేయూతనిచ్చుకొని మన దీన్ని మన నియోజకవర్గం వరకు మనము నిలుపుకుందాము. తర్వాత ముందుకు అదే పోతుంది. మన నరేష్ కుమార్ రెడ్డి వాళ్ళు ఇంకా మళ్ళీ ముందుకు తీసుకుపోతారు. ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ పని, ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరము మాటలతోనే సరిపోతుంది. ఒక కార్యక్రమం ఒక వర్కునే జరుగుతుంది, ముందుకు పోవట్లేదు. వాళ్ళకి ఫైనాన్షియల్గా మనం అందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతైనా చేస్తారు. వాళ్ళకి చేసే ఇది ఉంది, అభిలాషం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి చేతులు ఇద్దాము, వాళ్ళ మాటలోనే విందాం ఏది ఏ రకంగా చేస్తే ఏది ఎట్లా ఉంటుంది. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ 2 రోజుల నుంచి తిరుగుతుంటే ఒకటి అర్థమైంది. సో డబ్బులకైతే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు లేదనుకుంటా. సో తన శక్తి నుంచి సహాయం చేశారు. అది మనీ ఒక మ్యాటర్ అయితే మన రెడ్డి నేను ఒక ట్రావెల్ చేస్తుంటే మంగళూరులో ఒక ఆయన చెప్పాడు, నేను నీ పేరేంటప్ప అని అడిగా, సారీ మీకు ఎవరికైనా బోర్ ఒకటి 2 నిమిషాలు తీసుకుంటాను, మీ పేరేంటప్ప అంటే నేను ప్రతాప్ అనే చెప్తాను నార్మల్గా. ఆయన అన్నాడు నేను ప్రతాప్ రెడ్డా అని. అవునన్నా అన్న, ఎంత మరి రెడ్డి అని చెప్పుకోవడానికి ఏంటి అంటే, లేదన్నా నాకు అలవాటు అయిపోయింది ప్రతాప్ అని. అంటే ప్రతి ఊర్లో గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఓ రెడ్డి ఇల్లు ఉండేది మేము పూర్వంలో. రెడ్డి అంటే కులం కదా, ఆ ఊరికి ఒక పెద్ద కొడుకు లాంటాడు. ఎవరికి కష్టాలు వచ్చినా ఆ రెడ్డి ఇంటి వైపు చూసేటువంటి అటువంటి కులంలో పుట్టారు మీరు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక్కటే అడుగుతున్నాను. సో మన వాళ్ళు పెద్దలు మీరు కూర్చొని మొబిలైజ్ చేస్తే 20-30 మంది వస్తారు. సో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని జనాలను మొబిలైజ్ చేయడానికి గవర్నమెంట్లనే మనం మేనేజ్ చేయగల శక్తి ఉన్నటువంటి రెడ్డి కుటుంబం మంది. మరి అలాంటిది మన ఊర్లో 20 మందిని మేనేజ్ చేసి ఈ కార్యక్రమాన్ని తరలిస్తే సో చాలా అందంగా ఉంటుంది ఇది కూడా. సో దాదాపు మన 4,000-5,000 ఓట్లు ఉన్నటువంటి మడసర నియోజకవర్గంలో కనీసం 10% కూడా మనం రాలేకపోతున్నాం ఇక్కడికి. సో దయచేసి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని కూడా మన పర్సనల్ కార్యక్రమంగానే తీసుకొని ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేస్తూ జనాలని మీరు కూర్చొని చేస్తే 50 మంది వస్తారు. దయచేసి పెద్దలు చాలామంది ఉన్నారు, దాన్ని కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని చేయాలి. మిగిలింది ఆభూషణ్ రెడ్డి అని చెప్పి. రెడ్డి బంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన యోగి వేమారెడ్డి 613వ జయంతి శుభాకాంక్ష. విగ్రహం పెట్టడానికి ప్రతి ఇల్లు తిరిగి అందరినీ కలిపితే బాగా వచ్చినారు లాస్ట్ టైం జనాభా. ఈసారి ఫోన్లు చేసినా కూడా చాలా మంది రాలేదు. దయచేసి ఎవరికి వాళ్ళు వాలంటీర్కి ఇండివిజువల్గా మన ఇంట్లో ప్రోగ్రామ్ అని చెప్పి రావాలని కోరుకుంటాము. అలాగే వచ్చేసి మనకి ఫైనాన్షియల్ కంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, కానీ ప్రతిసారి మనం వెళ్ళి అడిగే కాదు డబ్బులు. కాబట్టి మనం సంఘం తరఫున ఒక చీటీ మాదిరిగా ఏమన్నా చేసేసి దాన్ని కంటిన్యూ చేస్తే మన సంఘానికి కూడా ఆర్థికంగా ఉంటుంది, అందరినీ అడిగేది ఉండదు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ దయచేసి ఎవరో ఇంట్రెస్ట్ ఉంటే ఆ చీటీకి సపోర్ట్ చేయాలని ఒకరు సహకరించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరు ప్రతాప్ అని చెప్పినట్లు
ప్రతి ఒక్కరు వాలంటీర్గా ఒక్కొక్కరు 10 మందినన్నా తీసుకొని వస్తే బాగుంటుంది. మనం బాగా సక్సెస్ అవుతుందని ప్రోగ్రామ్ కోరుకుంటున్నాను. జై రెడ్డి. సందర్భంగా మన మడక్షిర రెడ్డి బంధువులందరూ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మన మడక్షిర రెడ్డి సంఘం తరఫున. ఎవరైనా మన వేమన గురించి మాట్లాడాల్సిందిగా మీకు మన ఇష్టం ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పిలిచలేదు అట్లా ఎవరు మొహమాట పడద్దండి. ఇదంతా మన కుటుంబం, ఇది రెడ్డి కుటుంబం. జక్కేపల్లి చిదంబరెడ్డి, 3 మన కులశేఖర్ రెడ్డి అన్న.